హాయ్ అండి అందరికీ. రాజమండ్రి నుంచి ఆత్రేయపురం వెళ్ళే దారి చూడండి ఎంత అందంగా ఉందో. కనిపిస్తున్నాయండి అక్కడ తోట పసుపు కలర్లో కనిపిస్తున్నది కదండి, బంతిపూల తోట. పక్కనే కనకాంబరం తోట ఉందండి, దాని పక్కనే లిల్లీ పూల తోట కూడా ఉందండి. ఈ దారి పొడవు అంతా కూడా పూల తోటలే ఉన్నాయండి, చాలా అందంగా ఉన్నాయి. దారి పొడవునా మల్లెపూల తోట ఉందండి, విరజాజుల తోట ఉంది. మంచి స్మెల్ వస్తుందండి దారి పొడవునా కూడా. చాలా అందంగా ఉన్నాయండి తోటలన్నీ చూడడానికి కూడా. అరటి తోట చాలా అందంగా అనిపిస్తుందండి. అరటి తోట చూసారా ఎంత పెద్దగా ఉందో, పచ్చగా కలర్ఫుల్గా ఉందండి. అలాగే ఇది ఆత్రేయపురం గ్రామదేవత మహాలక్ష్మమ్మ అమ్మవారు గ్రామదేవత అండి. అందరూ అయితే మాల్చమ్మ అంటారండి. ఆత్రేయపురంలో మాకు రిలేటివ్స్ ఉన్నారండి. ఎలా అంటే మా నాయనమ్మ వాళ్ళ పుట్టిల్లు ఆత్రేయపురం అండి. ఇక్కడ మా నాయనమ్మ అయితే లేరండి, వాళ్ళ తమ్ముడైతే ఉన్నారు. ఈ గుడి చేసేవాళ్ళు కూడా మా రిలేటివ్సేనండి. అమ్మవారి గుడి సేవ చేసేవాళ్ళు కూడా మా రిలేటివ్సే. ఇంతవరకు అయితే చిన్న గుడి ఉండేదండి, చిన్న గుడిని తీసేసి ఇప్పుడు రీసెంట్గా కట్టారంటండి గుడి పెద్దది. మేము అమ్మవారిని దర్శించుకుందామని వచ్చామండి. ఈ ఊరు దగ్గర వచ్చి మేము 15 ఇయర్స్ పైనే అవుతుందండి ఆత్రేయపురం వచ్చి. అమ్మవారిని దర్శించుకుందామని మళ్ళీ పని కట్టుకుని వచ్చామండి ఆత్రేయపురం. ఇంకా మా రిలేటివ్స్ ఒక 10 మెంబర్స్తో కలిసి వచ్చామండి. రాజమండ్రి నుంచి ఆత్రేయపురం వచ్చాము. చాలా అందంగా ఉందండి గుడి అయితే, రీసెంట్గా కట్టారేమో, చాలా బాగుందండి. అయితే మేము రావడానికి ఒక 2 రోజుల ముందునే జాతర అయితే జరిగిందంటండి. వైశాఖ పౌర్ణమి రోజు జాతర జరుగుతుందంట. ఈయన పోతురాజు అండి, అమ్మవారికి ఎదురుగా ఉంటారు. ప్రతి గ్రామదేవత ఎదురుగా పోతురాజు ఉంటారండి కంపల్సరీగా. మేమైతే గుడి చుట్టూతో తిరుగుతున్నామండి. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉంటారో, చాలా మహిమగల అమ్మవారండి మాల్చమ్మ తల్లి. నిండుగా చాలా అందంగా కనిపిస్తున్నారండి అమ్మవారు. మాకు చాలా బాగా దర్శనం అయిందండి. జాతరకి రెడీ చేసిన గరగలు ఇంకా అలాగే ఉన్నాయండి. డెకరేషన్ మొత్తం అలానే ఉంది. అమ్మవారు చూడండి మాల్చమ్మ తల్లి. ఆత్రేయపురం గ్రామదేవత అండి. అలాగే ఆత్రేయపురం ఫేమస్ అయిన పూతరేకులండి. ఆత్రేయపురం సెంటర్లోనే ఉంటాయి. మొత్తం అసలు ఎన్ని షాపులు ఉన్నాయో చూడండి, ఒక 20 పైనే ఉంటాయండి షాపులు. వరుసనే పెట్టారు షాపులు. ఇక్కడ రకరకాల పూతరేకులు అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ కనిపిస్తున్నారండి, హాయ్ చెప్తున్నారు. వాళ్ళు మా సిస్టరు, వాళ్ళ పిల్లలు అండి. మేమైతే డ్రై ఫ్రూట్స్ పూతరేకులు తీసుకున్నాం. ఇక్కడ చాలా రకాల పూతరేకుల పేర్లే చెప్పారండి. మేమైతే డ్రై ఫ్రూట్స్ పూతరేకులు తీసుకున్నాం. 1 కిలో తీసుకున్నామండి. కాస్ట్ కూడా మనకి అవైలబుల్గానే ఉందండి తీసుకోవడానికి కూడా. పూతరేకులతో పాటు మామిడి తాండ్ర, రేగోడియాలు, ఇంకా చాలా రకాల వెరైటీస్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడే తయారు చేసి ఇచ్చేస్తున్నారండి పూతరేకులు. ఈయన టేస్ట్ చూడమంటున్నారండి. పోతే ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి మేడం అంటున్నారు. చాలా బాగుందండి టేస్ట్ అయితే. చాలా రకాల పూతరేకులు ఉన్నాయన్నాను కదండి. అగో చూడండి, పంచదార, కోవా, చాక్లెట్టు, కారం, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి పూతరేకులు.